ఆ హృదయ గాయం ఎవరికి తెలుస్తుంది? దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అయితే నలిగిన హృదయం బాగవ్వాలంటే ఒక మాట చెప్తున్నాడు, సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఏమంటున్నాడు ఇక్కడ? సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఏమి ఇవ్వాలి దేవునికి? చాలా మంది అడుగుతారు, వెండి బంగారములు, పట్టు వస్త్రాలు అడుగుతారు. అయితే యేసు ప్రభుకి ఏం కావాలంటే నీ డబ్బు అక్కర్లా. ఏమక్కర్లా? నీ డబ్బు అక్కర్లా, నీ వెండి బంగారం అక్కర్లా, నీ కానుకలు అక్కర్లా, నీకున్న ఏది అక్కర్లా. ఏం కావాలి యేసు ప్రభు కంటే? నువ్వు కావాలి. ఏం కావాలి? నువ్వు కావాలి. ఏం పేరమ్మా? అమ్మా రాదమ్మా. నువ్వు కావాలి యేసు ప్రభుకి. ఎందుకు నువ్వు కావాలి? నలిగిపోయింది మీ హృదయము, బాధతో ఉన్నది మీ హృదయము, డబ్బుంది, నెమ్మది లేదు, శరీరం ఉంది, ఆరోగ్యం లేదు. ఆ హృదయాన్ని బాగు చేయడానికి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, నీ వెండి బంగారం వద్దు, నువ్వు కావాలి నా బిడ్డ, నిన్ను నేను బాగు చేస్తా. నువ్వు నాకు ఏమి ఇవ్వాలి అంటే నీ హృదయం ఇవ్వచ్చు. నీ ఆస్వద్దు, నీ సంపదొద్దు, ఏమొద్దు. నువ్వు నీ హృదయం నాకు ఇస్తే నీ హృదయాన్ని బాగు చేస్తా. ఎందుకంటే నలిగిపోయింది నీ హృదయము బాధలతో, నలిగిపోయింది నీ హృదయము వ్యాధులతో, నలిగిపోయింది నీ హృదయము కుటుంబ కలహాలతో. దాన్ని ఏ డాక్టర్, ఏ మనిషి కోట్లు ఇచ్చినా బాగు చేయలేడు. అయితే బాగు చేసేది ఎవరంటే హృదయ రహస్యములను ఎరిగిన యేసు ప్రభు మాత్రమే.